చూసుకుంటేనే వీళ్ళు ఏం చేస్తారు మరి వెనక మరి ఏం చేస్తారని చూస్తాను మమ్మల్ని. అసలు మాకు ఆయనతో కూడా ప్రాణహాని ఉన్నది. ఆయన ఒక ఎస్ఐ నిధులు వర్తిస్తూ సార్ ఎస్పీ గారికి మనవి కోరుతున్నాము, ఇసంటి పోలీసు వాళ్ళు చేయబట్టి ఈ పోలీసు వారికి శాఖకు కూడా మచ్చ అనేది కలుగుతుంది. దయచేసి ఎస్పీ గారు థామస్ రెడ్డి గారి మీద ఖండించగలరు. ఇటువంటి నేరాలకు కొద్దిగా దయచేసి మాకు న్యాయం చేయగలరు. ముఖ్యంగా అంటే ఎవరెవరిపైన మీరు కేసు పెట్టడం జరిగిందండి? మందల రాజిరెడ్డి, కొమిరెడ్డి చంద్రారెడ్డి, కొమిరెడ్డి రమణారెడ్డి, కొమిరెడ్డి రాజపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. వీళ్ళు నిన్న ఏమంటాడు, మాకు వాళ్ళకి ఎంసీ డాక్యుమెంట్ ఉన్నది సార్ చెప్పండి. ఎంసీ వీళ్ళకి మాకు ఏం పంపలేదు, మన కోర్టు నుంచి వీళ్ళకి ఏం పంపలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు కోర్టు నుంచి అని చెప్తాడు సార్. ఈ కోర్టు కాగితాలు. హలో నమస్తే సిఐ గారు. నమస్తే. మనం ఆర్బీ న్యూస్ లైవ్ లో ఉన్నాం సార్. ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఇప్పుడు మన లైవ్ షో చూస్తున్నారు, లైవ్ లో ఉన్నాము సార్. ఏదైతే గొర్రెవీడుకు సంబంధించినటువంటి ఒక భూ సమస్య ఒక తగాదాగా మారింది సార్. ఇరు వర్గాలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే చిన్నరాజిరెడ్డి అదేవిధంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కేసు కూడా పెట్టడం జరిగింది సార్, ఆ నిర్మాణాలు తొలగించారని. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ స్టేటస్ ఎట్లా ఉంది సార్? ఏమి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? అది కేసు రిజిస్టర్ చేసినాము, లీగల్ ఎట్లా ఉంటే అట్లా చేస్తామండి సార్. ఒక మహిళ కూడా మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అంటే ప్రత్యర్థి వర్గం నుంచి మాకు ప్రాణహాని ఉందని కూడా ఒక మహిళ చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. మరి ఈ నేపథ్యంలో మరి వాళ్ళకి సంబంధించిన యాక్షన్ ఇంకా దాదాపు 10 రోజులు కూడా దాటిపోయినటువంటి పరిస్థితి సార్. దీని ఎట్లా చూడవచ్చు? కేసు రిజిస్టర్ అయింది, కేసు అండర్ ఇన్వెస్టిగేషన్, లీగల్ గా ఎట్లా ఉంటే అట్లా చేస్తామండి. దాంట్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేస్తామండి. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ బాధితులు అంటే, పోలీస్ స్టేషన్ గడప దొక్కినా కూడా మాకు న్యాయం జరగట్లేదు, ఇప్పటికి కూడా పోలీస్ వాళ్ళు మాకు సరైనటువంటి విధంగా స్పందించట్లేదు అంటున్నారు సార్. కేసు రిజిస్టర్ చేసామని చెప్తున్నాం కదా, కేసు రిజిస్టర్ చేసాము. లీగల్ గా పొజిషన్ ఎట్లా ఉంటే మేము డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి కోర్టు ఆర్డర్ అవన్నీ చూసి ఎట్లా ఉంటే అట్లా చేస్తాం. ఆల్రెడీ మేము కేసు రిజిస్టర్ చేసామని చెప్తున్నాం కదా మీకు. అంటే దాదాపు ఒక 4-5 పేరు కూడా మెన్షన్ చేశారు సార్. సో సిఐ గారు లైన్ కట్ అయితే చేశారు. ముఖ్యంగా అంటే దానికి సంబంధించి మనం ఇంకా అడగాల్సినటువంటి ప్రశ్నలు కూడా ఉండే దానికి సంబంధించి. అయితే మీరు చెప్తున్నటువంటి మాట వాస్తవం అయితే ఇప్పటి వరకు సరైన విధంగా స్పందించట్లేదు. వాస్తవం సార్. వాళ్ళు మేము పెట్టింది ఫస్ట్ మేము మందల రాజిరెడ్డి. ఈ మందల రాజిరెడ్డిని నేను అన్నాడు మేము ముందటనే ఆల్రెడీ మేము దాన్ని తొలగించినామని గంట మీడియా ముందట కూడా డైరెక్ట్ చెప్తాడు. ఆల్రెడీ మేము తొలగించిన ఈ మందల రాజిరెడ్డి మీద ఎందుకు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు చర్య తీసుకుంటలేరు? మరి దీని వెనక ఎవరైనా రాజకీయ ఆస్తా ఉన్నదా? దీనికి అసలు దీని వెనక ఇవ్వాలండా ఉన్నది మాకు ఏం అర్థమైపోతలేదు. ఈ పోలీసు ఎస్ఐ ఆస్తా ఉన్నదా, ఈ థామస్ రెడ్డి ఆస్తా ఉన్నదా, లేకపోతే ఇంకెవరైనా పొలిటికల్గా ఆస్తా ఉన్నదా సార్? మమ్మల్ని అయితే ఇట్లా నానా ఇబ్బందులు చేసి మమ్మల్ని ఇట్లా గురి చేస్తారు సార్.